సాయంకాలపు శుభములు, అలాగే క్రిస్మస్ శుభములు కూడా తెలియజేస్తున్నాను. అందరికీ యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభములు కలుగును గాక. ఆమేన్. నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే మా ఇద్దరిలాగా, మా పాస్టమ్మ నాలాగా ఒక పల్లెటూరులో ఒక కుటుంబం ఉందంట. కొత్తగా వివాహం అయింది. ఆ భర్త చక్కగా ఉదయాన్నే లేచి పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు భార్య వంట చేసింది. చక్కగా టిఫిన్ చేసింది. టిఫిన్ తినడానికి భర్తకి తీసుకొచ్చి పెట్టింది. అదేం టిఫిన్ అంటే ఉప్మా. ఏం టిఫిన్? ఉప్మా. ఎందుకంటే ఈజీగా అయ్యేది కదా, ఈజీగా అయ్యేది. ఉప్మా చేసి పెట్టేసింది. వచ్చి టిఫిన్ చేశాడు. మళ్ళీ రోజంతా పనికి వెళ్ళాడు. మళ్ళీ మధ్యాహ్నానికి సాయంకాలానికి వచ్చాడు. మళ్ళీ చూడగానే ఏముంది? మళ్ళీ ఉప్మానే ఉంది. మళ్ళీ ఏం కనబడుతుంది? ఉప్మానే కనబడుతుంది. ఎందుకంటే ఆ భార్యకు ఉప్మా తప్ప ఇంకొకటి చేయడం రాదు. 2-3 రోజులు అయింది. అలాగే వారం రోజులు గడిచింది. ఉప్మా తినలేక ఆ భర్త ఏమన్నాడంటే, ఇద్దరం కలిసి వేరే ఏదైనా హోటల్కి వెళ్ళి మంచి భోజనం చేసి వద్దాం అనుకొని ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారంట? హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్ ఏం చేస్తారు? సిటీ హోటల్కి వెళ్ళగానే మనం ఏమిస్తారు? మెనూ ఇస్తారు కదా. ఆ మెనూ ఇచ్చాడంట. ఏమిచ్చాడు? మెనూ ఇచ్చాడు. ఆ మెనూ తీసుకొని వాళ్ళు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు? పల్లెటూరు నుండి వచ్చారు. వాళ్ళకి ఆ చదువు అంతా రాదు. మెనూ తీసుకున్నాడు. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మెనూ చెక్ చేసి ఇట్లా చూపించగానే వాళ్ళని ఏమంటారు? వెయిటర్స్ కదా, రైట్. వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళు అడిగింది ఏదో వాళ్ళు చూపించింది తీసుకొచ్చారు. ఈ పల్లెటూరు నుండి వచ్చినటువంటి వీళ్ళు ఏం చేశారు? ఆ మెనూ అటు ఇటు చూసి ఉప్మా మీద చేయబెట్టాడు. దేని మీద చేయబెట్టాడు? ఉప్మా మీద చేయబెట్టగానే ఆ వెయిటర్ ఏం చేశాడు? చక్కగా ఇద్దరికి ఉప్మా తీసుకొచ్చాడు. మళ్ళీ చూడగానే షాక్. ఏం కనబడుతుంది? ఉప్మా కనబడుతుంది. ఈ భార్యతో అన్నాడు, ఇంటి దగ్గర ఇదే ఉప్మా, ఇక్కడ ఇదే ఉప్మా అంటే, అమ్మో ఇది పెద్ద హోటల్, మరి తినకపోతే మళ్ళీ ఏదన్నా రిటర్న్ చేస్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో, మనకి ఇక్కడ ఏం తెలియదు కదా అని గమ్ముగా తినేసే అని చెప్పేసి తింటా ఉన్నారు. పక్కకున్న వాళ్ళు మంచి ఐటమ్ ఆర్డర్ చేశారు. మళ్ళీ వెయిటర్ వచ్చి సారీకి ఏమన్నా కావాలి అనగానే ఆ ఆర్డర్ చేసుకున్న పక్కన ఆ టేబుల్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే రిపీట్ అన్నారంట. ఏమన్నారు? రిపీట్ అన్నారు. వాళ్ళు మంచి ఫుడ్, వాళ్ళు ఏం ఆర్డర్ చేసుకున్నారో అది తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే రిపీట్ అంటే ఏదైనా కొత్తది కావచ్చు అనుకొని వీళ్ళు మళ్ళీ ఏమన్నారంట? రిపీట్ అన్నారంట. అనగానే మళ్ళీ ప్లేట్ ఉప్మా వచ్చింది. మళ్ళీ ప్లేట్ ఉప్మా వచ్చింది. మీరు అట్లనే రిపీట్ అన్నారు. ఉదయం నుండి నేనే కనబడతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం నుండి అదే ఉప్మా అనుకొని ఇబ్బంది పడకండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలో మీరు సంతోషంగా ఉండాలి. ఇది సెమీ క్రిస్మస్, అంతేనా? క్రిస్మస్ అంటే సంబరాలే ఉండాలి, సంతోషంగా ఉండాలి. స్కిట్స్ ఉన్నాయంట, డాన్సులు, ఇంకా సంథింగ్ ఏమేమి ఉన్నాయో తెలియదు. ఇవన్నీ సంతోషంగా మీరు అందరూ కొనసాగాలంటే నేను కొద్ది నిమిషాల్లో మీకు ముందు కొనసాగించాలని ఆశపడుతున్నాను. ఆరాధన చేస్తూ ఒక చక్కని పాట పాడారు. ఆరాధన చేస్తూ, యేసు అసాధ్యుడవు నీవే, మరణాన్ని వీరుడవు నీవే, రక్షక నీవే మా బలము. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం క్రిస్మస్ ఎందుకు జరిపించుకోవాలి? ఎందుకు క్రిస్మస్ చేయాలి? బైబిల్లో ఎంతో మంది గొప్ప వారు పుట్టారు కదండి. యేసు క్రీస్తుకు ముందుగా చాలా గొప్ప వారు పెట్టారు. నేను గబగబ ఒక 4-5 రెఫరెన్స్ చెప్తాను. వాళ్ళ పుట్టుకల గురించి మనం ఆలోచించేద్దాం. ఒకసారి చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు. దేవునికి స్తోత్రం. ఎనోష్ పుట్టడం ద్వారా బైబిల్లో ఒక మంచి స్థితి ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? ప్రార్థన చేయడం ప్రారంభమైంది. ఈరోజు మన ప్రశ్న, మన యొక్క అంశం ఏంటిదంటే, క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? ఎందుకు
చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? మా ఊర్లో పాట పాడేది, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. ఇంకేం పాడేది? క్యారల్స్కి వెళ్ళినప్పుడు ఏం పాడేది? అంతేనా? పాస్టర్ గారు ఏం పాడేది? చెప్పాలి, ఏం పాడేది? మేము వచ్చినాము మెక్కిపోటాకు. అంటే క్రిస్మస్ అంటే మనకు పిండి వంటలు, కొత్త బట్టలు ఇవి కనబడతాయి. కానీ క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? ఇక్కడ ఆది కాండంలో ఎనోష పుట్టినప్పుడు ఏం ప్రారంభమైంది? మరి ఎందుకు పండుగ చేసుకోవద్దు? అసలు దేవునితో ప్రార్థించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాన్ని ప్రారంభించారు ఎప్పుడట? ఎనోష పుట్టినప్పుడు. మరి ఎందుకు పండుగ చేసుకోవద్దు అంటే, ఈరోజు మనం చదివినటువంటి లేఖన భాగం ఎవరు చెప్తారు? బైబిల్ తీయకుండా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ తీయకుండా మీరుగా బైబిల్ తీయకుండా ఇటు నుండి ఎవరైనా చెప్పాలి. బ్రదర్ పైకి చూసి చదువుతున్నాడంటే మనం రాస్తుందేమో అనుకుంటున్నాం. ఓకే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆ దేవుని మహిమను పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆమేన్. ఈరోజు ఆరాధన అంతా కూడా అదే. చాలా మంది అనుకోవచ్చు క్రిస్మస్ కు ఇదేంటండి, ఏం పాట పాడారు ఫస్ట్ గా? ఎప్పుడు పాడతారు కదా? గుడ్ ఫ్రైడేకి. అప్పుడు ఇప్పుడు వాడని ఏంటని ఒక ఆలోచన వచ్చి కొన్ని చర్చెస్ ఏం చేస్తారంటే క్రిస్మస్ అప్పుడు ఇవే వాడాలి, వేరే వాడితే ఎట్లా వాడినా పాస్టర్ గారు అది వాడకూడదు కదా. పాటలు రాసింది పాడుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే నిజంగా ఆయన త్యాగమే మనకు గుర్తు రావాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పుట్టడం అనేది మనం ఎంతగా గొప్పగా చేసుకుంటున్నామో, ఆయన పుట్టకపోతే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టేవాడు కాదు, మనకు రక్షణ వచ్చేది కాదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను పొందడానికి యేసుక్రీస్తు లోకములో పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. మనం క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలంటే ఈ లోకములో మనం అందరం కూడా ఆ దేవుని మహిమను పొందడానికి, ఆ దేవునితో సమానమైన స్థితిలో ఆయనతో పాటు సింహాసనాసులుగా ఉండడానికి యేసుక్రీస్తు లోకములో పుట్టాడు. కాబట్టి మనం క్రిస్మస్ జరుపుకోవాలి. ఎనోష పుట్టినప్పుడు ఏం జరిగింది? ప్రార్థన ప్రారంభమైంది, కానీ రక్షణ మనకి రాలేదు. చదువుతాను, మీకు కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే ఆది కాండం 5వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. కరెక్ట్ చదవండి. దినములన్నీ 962 అప్పుడు అతడు మృత్యు నందెను. అనోకు 67 ఏళ్ళు బ్రతికి మెతుషేలను కనెను. అనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏళ్ళు బ్రతికి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అనోకు దినములన్నీ 365 ఏళ్ళు. అనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతను లేకపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే హనోకు దేవునితో నడిచినటువంటి ఒక జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినప్పుడు మరి ఎందుకు పండుగ చేసుకోలేదు? దేవునితో నడిచినటువంటి వ్యక్తి. మాకు వచ్చి ముందు జరుగుతారా? మీకు పిన్నిస్ ఆట వచ్చా? పిన్నిస్ పెట్టి ఆట వచ్చా? ఆడలేదా? ఇప్పుడు ఆడదన్నమాట. పిన్నిస్ ఇట్లా పెడతారు, చటుకు దక్కున్నారు. ఎవరికి దొరకలేదు అనుకో ఏం చేయాలి? ఒక అడుగు ముందుకేసి ఇట్లా ముందుకెళ్ళి అక్కడ కూర్చోవాలి. ఓకేనా? అందరం ఒకసారి పిన్నిస్ ఆట ఆడదాం. జస్ట్ ఒక్క కొంచెం. ఓకే, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వ్యక్తి పుట్టడము ద్వారా ఈ వ్యక్తి దేవునితో సహవాసం చేశాడు.
చేశాడు, కానీ మరి ఈ పుట్టుకలో ఒక సంబరాన్ని, సంతోషాన్ని చేసుకోలేదు. ఇంక కొన్ని మాటలు చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతులు జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురను. దేవునికి స్తోత్రం. ఎవరైనా యోహాను పుట్టడం ద్వారా ఏం కలిగిందట? సంతోషం కలిగింది. ఇంకా మనం చూస్తే చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది బైబిల్లో జన్మించినటువంటి వారిని మనం చూస్తున్నాం. ఒకరు పుట్టడం ద్వారా ఏం జరిగింది? నెమ్మది కలిగింది. ఒకరు పుట్టడం ద్వారా సంతోషం కలిగింది. మరొకరు పుట్టడం ద్వారా ప్రార్థన ప్రారంభమైంది. మన యొక్క దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు పుట్టడం ద్వారా మనకి ఏదో ఒకటి సంభవించింది. కంప్యూటర్ని కనుక్కున్న వారెవరు? ఆయన పుట్టడం ద్వారా మనకి ఏమొచ్చింది అన్నట్టు? కంప్యూటర్ ఇవ్వబడ్డది. విమానాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు? వైట్ బ్రదర్స్. ఓకే, వాళ్ళు పుట్టడం ద్వారా మనకి ఏమి ఇవ్వబడ్డది? గాంధీ గారు, అంబేద్కర్ గారు పుట్టడం ద్వారా మనకేమి ఇవ్వబడ్డది? భారత రాజ్యాంగము ఇవ్వబడ్డది, స్వతంత్రం ఇవ్వబడ్డది. వీరందరూ పుట్టడం ద్వారా ఏదో ఒకటి మనకు అనుగ్రహించబడ్డది, ఏదో ఒక దానిని మనం అనుభవిస్తున్నాం. కానీ ఎవరు పుట్టడం ద్వారా మనకేమి ఇవ్వబడలేదంటే రక్షణ అందించబడలేదు. సమాధానం వచ్చిందని, సంతోషం ఇవ్వబడ్డది, ఆనందం ఇవ్వబడ్డది, భారతదేశానికి రాజ్యాంగం ఇవ్వబడ్డది, భారతదేశానికి స్వతంత్రం ఇవ్వబడ్డది. ఒక వ్యక్తి జన్మించడం ద్వారా ఈ లోకములో విమానంలో ప్రయాణం చేయగలిగినటువంటి సౌకర్యం ఇవ్వబడ్డది. ఈరోజు మనం వాడుతున్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడానికి ఒక వ్యక్తి జన్మించడం ద్వారా వాటిని కనుగొనడం జరిగింది. కానీ ఎంతో మంది భక్తులు, వ్యక్తులు జన్మించినా కూడా మనకేమి ఇవ్వబడలేదంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము ఇవ్వబడలేదు. దేవుని దగ్గర కోల్పోయినటువంటి ఆ మహిమను ఇవ్వడానికి ఏ వ్యక్తి జన్మ కూడా మనకు అక్కడికి రాలేదు. ఎవరి జననం మనకు అవసరమైంది అంటే మనము ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో చూస్తే ఒక మంచి మాట ఉంది. చదువుదాం ఒకసారి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. దేవునికి స్తోత్రం. చెప్పులు కొడదాం. ఆయనే మన పాపములను రక్షించువాడు. ఆయనకి ఏం పేరట? యేసు అని పేరు పెట్టుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది, కానీ పాపాలను క్షమించడము ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఇంకా యోహాను పుట్టాడు. ఆయన పుట్టడం ద్వారా వారికి సంతోషం కలిగింది, కానీ పాపానికి విడుదల మాత్రము కలగలేదు. కానీ ఒకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు జన్మించడం ద్వారా మానవాళికి ఏం కలిగిందట? రక్షణ కలిగింది. మనకు సమాధానం ఉన్నా, సంతోషం ఉన్నా, ఆనందం ఉన్నా, రక్షణ లేకపోతే అన్ని వ్యర్థమే, అన్ని వ్యర్థమే. అందుకొరకు ఒక భక్తుడు పాడతాడు, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. కూర్చుంటారు అట్లాగే. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే
అందరూ కలిసి యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా నీవే క్షమాపణ, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి కట్టులన్నీ తొలగించి కన్నీరు కష్టాలు మనిషిగా మార్చినావు, మనసు నాకిచ్చినావు, మనిషిగా మార్చినావు, మనసు నాకిచ్చినావు. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా నీవే క్షమాపణ, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా నీవే క్షమాపణ. ఆయన మనకు రక్షణ, ఆయన మనకు క్షమాపణ, ఆయన మనకు నిరీక్షణ. కాబట్టి మనం క్రిస్మస్ జరుపుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక దైవచనులు అన్నట్టు, ఇందాక బ్రదర్ అన్నట్టు, కొత్త బట్టల కొరకు, ఈ డెకరేషన్స్ కొరకు, ఈ ఆడంబరాల కొరకు కాదు. కానీ ఎందుకు క్రిస్మస్ జరుపుకోవాలి? ఆయన మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి. ఆమేన్. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ఎంతో మంది జన్మించడం ద్వారా లేనటువంటి రక్షణ, ఎంతో మంది జన్మించి వారి లోకానికి ఏదో అందించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల కూడా రక్షణ అనుగ్రహించమనలేదు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి ఏం చేశారు? భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు, కానీ ఏ వ్యక్తిని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. ఏ వ్యక్తులు చాలా మంది, వివేకానంద స్వామి, స్వామి వివేకానంద ఒక యూత్ కి మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి, ఒక మార్గదర్శనాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన స్వామి వివేకానంద. తెలుసు కదా? ఆయనలాగా యవనస్తులకు మంచి మార్గదర్శనాన్ని, మంచి కొటేషన్స్ ఇచ్చే వ్యక్తులు ఎవరు లేరు. అబ్దుల్ కలాం గారు, ఓకే, ఇలా చాలా మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా మానవుని కొరకు ప్రాణాన్ని అర్పించి దేవునితో కోల్పోయినటువంటి ఆ మహిమలోనికి తీసుకొని వెళ్ళడానికి ఎవరు వాళ్ళ కాలేదు. ఎవరి వల్ల సాధ్యము కాలేదు. కేవలం ఎవరి వల్ల సాధ్యమైందంటే యేసు క్రీస్తుని బట్టి. అందుకే ఈరోజు ఈ డెకరేషన్ తో ఉన్న చెట్టు, ఈ చర్చ్ అంతా కూడా చెప్పండి చక్కగా లైట్లతో అలంకారం. ఎందుకో తెలుసా? కేవలము మన జీవితానికి రక్షణ అందించబడ్డదని. చెప్పలు పడతాం దేవునికి ఇస్తాం. మన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడని, మన పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని పరలోక రాజ్యములో తండ్రితో సమానుడిగా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి ఒక మహానీయుడు ఈ లోకంలో జన్మించాడని క్రిస్మస్ జరుపుకోవాలి. మీరేమనుకోవద్దు, మన సంఘంలో ఇదొక్కటే కదా క్రిస్మస్, ఇంకేముండేగా? ఏమనుంటే దేవునికి స్తోత్రం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కొన్ని చర్చెస్ లో ఏం క్రిస్మస్ ఉంటుంది? ఇంకా ఇంకా చిల్డ్రన్స్ క్రిస్మస్ అంట, యూత్ క్రిస్మస్ అంట, మెన్స్ క్రిస్మస్ అంట, ఉమెన్స్ క్రిస్మస్. ఈ రోజు రాజకీయ నాయకులు ఏం చేశారంటే, ఇంతకుముందు ఒక గురుకులం ఉండే,
ఒకే ఒక గురుకులం ఉండే కదా. ఇప్పుడు ఏం చేశారంటే బీసీ వెల్ఫేర్ అని, సోషల్ వెల్ఫేర్ అని, మైనారిటీ వెల్ఫేర్ అని, ఎస్టీ వెల్ఫేర్ అని మొత్తం సమాజంలో ఉన్న వారందరినీ విడదీశారు. అలాగే క్రైస్తవులు కూడా పిల్లల్ని విడదీస్తున్నారు, యవనస్తులు విడదీస్తున్నారు, స్త్రీలను విడదీస్తున్నారు. అందరం కలిసి మనందరి కొరకు పాపాన్ని కడిగి, మనందరి కొరకు ప్రాణాన్ని అర్పించి, మనందరి కొరకు తన రక్తాన్ని చిందించి, మనందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్షణ ఇచ్చిన యేసయ్య జననాన్ని అందరం కలిసి ఆనందించకుండా పిల్లల్ని, స్త్రీలను, పురుషులను, యవనస్తులను అందరిని విడదీసి పండుగలు చేస్తున్నారు. అదొక్కడే పెట్టాలి, ఎవరన్నా ఆలోచన చేయాలి. మనోళ్ళు అంటున్నారు ఏం క్రిస్మస్ పెట్టాలట, వయోవృద్ధుల క్రిస్మస్, పెన్షనర్స్ క్రిస్మస్ అనాలి, సీనియర్ సిటిజన్. అమ్మ ఆ స్టేజ్ దేవునికి స్తోత్రం. అంటే ఇలా విడదీస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ఇచ్చిన రక్షణను మన కుటుంబాలతో, మన పిల్లలతో, మన భార్యలతో, మన భర్తలతో, మన యొక్క యవన బిడ్డలతో అందరితో కలిసి మందిరంలో కూర్చొని యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించడానికి, తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఈ లోకంలో ఒక పశువుల పాకలోకి ఆయన తగ్గించుకొని, ఆయన పశువుల పాకలు తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చిన దినము అదే మాకు పండుగ దినం, అదే మనకు సంతోషమైన దినం అని పండుగ కుటుంబం అంతా కలిసి జరుపుకోవలసిన పండుగ దినాన్ని వేరు చేసి జరుపుతూ ఉన్నారు. ఏం చేసినా కూడా క్రీస్తు యొక్క జననం మనకు అర్థం కాకపోతే ఎన్ని చేసినా అన్నీ సున్నా. అంగట్లో నట్ట అన్ని ఉన్నాయట కానీ అల్లు నోట్లో అన్ని పండుగ చేస్తున్నాం, పిల్లల పండుగ చేస్తున్నాం, స్త్రీల పండుగ చేస్తున్నాం. కానీ మన లోపల ఏముంది? యేసు క్రీస్తు జన్మించినటువంటి ఆ విధానాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి జీవితము లేదు. కానీ ఈ రోజు ఈ 2024వ క్రిస్మస్ నీ పాపానికి విడుదల కలిగించే క్రిస్మస్ కావాలి. చెప్పలు పడదా? నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా యేసు క్రీస్తు నీ జీవితంలోనికి వచ్చిన క్రిస్మస్ కావాలి. నీ కొరకు ప్రాణం అర్పించడానికి, నీ పాపాన్ని కడగడానికి నీ జీవితంలో ప్రవేశించిన క్రిస్మస్ కావాలి. చెప్పలు పట్టరా? ఆయన నీ కొరకు శిలువలో వేలాడుతూ ఆయన ప్రాణాన్ని అర్పిస్తున్నటువంటి ఆ త్యాగమూర్తిని జ్ఞాపకం చేసుకుంటూ నా కొరకు పక్షుల పాపలోకి దిగి వచ్చిన యేసయ్య నన్ను కడిగి తండ్రితో నన్ను సమానుడిగా చేశాడని క్రిస్మస్ కావాలి. పండుగ అంటే ఆనందంగా జరుపుకునే పండుగ కాదు. దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకునేటువంటి స్థితిలో పండుగ చేసుకోవాలి. కాబట్టి ఈ క్రిస్మస్ ను మీరు ఎలా జరుపుకుంటారో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. పండుగ అంటే ఆనందంతో జరుపుకుంటారా? యేసుక్రీస్తు నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి నన్ను, చెప్పండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోతున్నారు. ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి నా జీవితంలోకి వచ్చిన పండుగని జరుపుకుంటారా? మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. అతి కృపతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ.